హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, టుడే వచ్చేసి మరొక న్యూ గవర్నమెంట్ అప్డేట్. సో ఫ్రెండ్స్, ఇదేంటంటే ఏపీ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకి చాలా యూజ్ఫుల్ అయ్యే విషయం అనమాట. సో పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకునే ముందు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతు 100% సబ్సిడీ పొందే అవకాశం అయితే ఉంది. ఇది అర్హులు ఎవరు, ఈ సబ్సిడీ పొందడానికి అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఎలా ఏంటి ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. మన రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న ప్రతి ఒక్క రైతుకి ఎల్లప్పుడూ మన ప్రభుత్వం అయితే సహాయకరంగానే ఉన్నది. మన రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. అందులో భాగంగానే ఈ సంవత్సరం రైతులకు కొత్తగా 100% సబ్సిడీ ఇచ్చే విధంగా ఒక పథకాన్ని అయితే ప్రవేశపెడుతుంది. అలాగే ఫ్రెండ్స్, రైతులు చేసే బిందు సేద్యం, తుంపర సేద్యం ఇలాంటివి సేద్యాలలో ఉపయోగించే పరికరాలను అందించడం కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసేసుకుంది, రైతులకు అయితే సహాయం చేయాలనేసి. మన దేశంలో సూక్ష్మ సేద్యం చేసే వాటిలో అయితే మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే డీటెయిల్స్ చూసేద్దాము. అంటే ఎవరెవరికి అర్హత ఉంది అలా. రైతులు 100% సబ్సిడీ పొందాలంటే ఫ్రెండ్స్, పొందాలి అంటే తప్పనిసరిగా ప్రభుత్వం నిర్ణయించిన అర్హతలను కలిగి ఉండాలి. అవి ఏమిటో ఒకసారి చూసేద్దాము. రైతుల యొక్క భూమి 5 ఎకరాల లోపు ఉండాలి. అలాగే 5 ఎకరాల లోపు ఉన్న భూమి కూడా చిన్న సన్నకారు ఎస్సీ ఎస్టీ రైతులు ఈ స్కీమ్కి అర్హులవుతారు. ఈ అర్హతలను కలిగిన రైతులు 100% సబ్సిడీ పొందే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే బీసీ కులాల రైతులకైతే 90% వరకు సబ్సిడీ ఉంటుంది. సో ఫ్రెండ్స్, పూర్తిగా తెలుసుకున్నట్లయితే 5 ఎకరాల లోపు ఉన్న రైతులకి 100% సబ్సిడీ ఉన్నట్లు, అలాగే 5 నుండి 10 ఎకరాల లోపు ఉన్న భూమి రైతులకి 90% సబ్సిడీ అందిస్తున్నట్లు. అయితే గత ప్రభుత్వము 70% వరకు సబ్సిడీ ఇస్తుండగా కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 90%కు పెంచారు. ఈ ప్రభుత్వం పాస్ చేసిన 82వ జీవో ప్రకారం అర్హత పొందిన రైతులందరూ తప్పనిసరిగా ఈ స్కీమ్లో భాగం అవుతారు. అయితే కర్నూలు జిల్లాలో ఇప్పటికే 30,872 రైతులు డ్రిప్తో పాటు స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసుకొని ఉన్న రైతులు కర్నూలు జిల్లాలో ఉన్నారని అధికారులు తెలిపారు. వీటితో పాటు మిగతా రైతులు కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ను ఉపయోగించుకోవాలని అయితే చెప్తున్నారు. అసలు ఈ స్కీమ్ వల్ల ఉపయోగాలంటే ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. డ్రిప్ ఇరిగేషన్ చేయడం వల్ల నీటిని పొదుపు చేసుకోవచ్చు. చాలా మంది రైతులు ఇంకా ఏం చేయడానికి పాత పద్ధతులను ఉపయోగిస్తున్నారనమాట. కానీ దానికన్నా కూడా డ్రిప్ ఇరిగేషన్ చేయడం వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉపయోగాలు అయితే ఇప్పుడు చూసేద్దాం. ఈ పద్ధతి ద్వారా ప్రతి మొక్కకు కావాల్సిన నీటిని మాత్రమే నేరుగా ఆ మొక్క యొక్క వేరుకు అందించవచ్చును. సో ఫ్రెండ్స్, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా దాదాపు 40% నుండి 60% వరకు నీటిని పొదుపు చేయవచ్చు. అలాగే నీటితో పాటు ఎరువులు కూడా అవసరమైన మోతాదులో మొక్క యొక్క వేరుకు అందేలా అందించవచ్చు. సో ఫ్రెండ్స్, ముఖ్యంగా టమోటా, మిరప, ద్రాక్ష, మామిడి, జామ వంటి పంటలకు డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, యాజ్ ఇట్ ఈస్గా ఇది ఎలా అప్లై చేయాలి అని డౌట్ ఉన్నట్లయితే మీకు నార్మల్గా ఇప్పుడు సబ్సిడీ గవర్నమెంట్ తరపున ఆర్ఎస్కేలోకి వెళ్ళి చేస్తాం కదా. ఆర్ఎస్కే అంటే ముందు ఆర్బీకేగా ఉండేది, ఇప్పుడు ఆర్ఎస్కేగా మార్చారు. అక్కడ డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు మనము. వాళ్ళు పూర్తిగా డీటెయిల్స్ ఇస్తారు. ఓకేనా మరి, థ్యాంక్ యూ, బాయ్.